గ్రామాల్లో రహదారి నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 250 పైన జనాభా కలిగిన ప్రతి పల్లెలోని మెయిన్ రహదారితో అనుసంధించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంట్ను 10% శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంట్ లో చర్చించండి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలపై దృష్టి సారించండి. ప్రతి నెల ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండండి. ఎంపీలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ నిబంధన పాటించాలి. జనసేన ఎంపీలకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, తనను కలిసేందుకు వచ్చే వారి కళ్ళకు ఇంపుగా కనిపించేవి, కళ్ళకు నిండుగా కనపడేవి కాదు, 10 మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి తీసుకువస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. Thank you. Goodbye.